ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అంతేకాక గత దినములన్నీ కూడా మనల్ని కాపాడి ఈ నూతన దినాన్ని మనకిచ్చి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు 119వ కీర్తన 103వ వచనం చదువుకుందాం. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం, దేవుని వాక్యము తేనె కంటే కూడా మధురమైనదని రుచి చూసిన నోటి గురించి ధ్యానించుకుందాం. ఈ వచనము మనందరికీ పరిచయమైనదే. మరి ఈ వచనమును ఆధారంగా చేసుకుని దేవుని వాక్యం యొక్క విలువను తెలియచేసే విధమైన చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం. ఈరోజు లోకంలో ప్రజలకు జ్ఞానోదయం కలిగించి మరి సంతోషాన్ని కూడా ఇచ్చే అనేకమైన విషయాలున్నాయి. కానీ క్రొత్తగా జన్మించిన ఒక దేవుని బిడ్డకు మాత్రము దేవుని వాక్యం తప్ప మరి ఈ లోకంలో ఏ వస్తువు కానీ ఇంకా ఏది కూడా ఆనందాన్ని, నెమ్మదిని ఇవ్వలేదు, ఇవ్వజాలదు కూడా. అయితే ఈ కీర్తనను, ఈ మాటలను వ్రాసిన వ్యక్తికే దేవుని వాక్యము తేనె కంటే మధురమైనదిగా ఉన్నట్లయితే, మరి ఈరోజు ఈ వాక్యము నాకైనా మీకైనా ఏ విధముగా ఉందో ఒకసారి ఆలోచించి చూసుకుందాం. సమయము గడిచిన కొలది ఇందులో అనగా ఈ వాక్యంలోని రుచి ఎంత మాత్రమును తగ్గిపోవదు. కానీ దేవుని వాక్యం పట్ల నా ఆలోచన గాని నీ ఆలోచన గాని ఏ విధంగా ఉన్నదో ఆ ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు చాలా మంది వాక్యం కంటే ఎక్కువ ప్రజల సాక్ష్యాలకు మరి ప్రవచనాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఒక విశ్వాసి మాత్రము దేని విషయంలో కూడా ఆనందించడు, కేవలం దేవుని వాక్యంలోనే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఒకసారి మనం తేనె యొక్క చరిత్రను చూసినట్లయితే, మానవుని ఆరంభం నుండియే తేనెకు మానవునికి ఒక సంబంధం అనేది ఉన్నది. మానవులమైన మనకు ఈ తేనెను తయారు చేయడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ తేనె రావడానికి తేనెటీగల యొక్క కష్టమే ఉన్నది. అయితే కేవలము మనుషులు ఆ తేనెను సమకూర్చుకోవడానికి మాత్రమే కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ తేనె మంచి రుచిగా ఉంటుంది, అంతేకాక మానవుని ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదై ఉంటుంది. ఇదే ప్రకారంగా దేవుని వాక్యము అందరికీ కూడా ఉచితంగానే ఇవ్వబడింది. అందుకే ఒక వ్యక్తి వాక్యము యొక్క విలువను అర్థం చేసుకున్నప్పుడే దానిని స్వీకరించి సమకూర్చగలి ఊహించి బలవంతుడిగా మారుతాడు. దేవుడు వాగ్దానం చేసిన దేశమును పాలు తేనెను ప్రవహించే దేశమని దేవుడు పిలిచి ఉన్నాడు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ మాటకు ఆ దేశంలో నీళ్లకు బదులుగా పాలు తేనెలు ప్రవహిస్తాయని అర్థమా? మరి అలా కాదు. కానీ ఈ మాటకు వాగ్దానం చేయబడిన ఆ దేశంలో ప్రజలకు దేని విషయంలోనో లేమి అనేది లేదనియు, మరి దేని గురించి కూడా వారు చింతించాల్సిన అవసరం లేదనియు, ఆ దేశము వారి స్వాస్థ్యము మరి వాగ్దానము చేయబడిన దేశంలో వారిని సంతోషపెట్టుటకు అక్కడ వారికి అన్ని సౌకర్యాలు ఉన్నవని అర్థమిచ్చుచున్నది. దేవుని వాక్యం కూడా ఇదే విధముగా మనకున్నది. దేవుని వాక్యము వలన మనకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. అయితే కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు కఠినమైనదిగా, చేదుగా అనిపిస్తుంది. అయితే మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ మనము దేవుని ప్రేమించినట్లయితే ఆయన వాక్యము తేనె కంటే మధురమైనదిగా అనిపిస్తుంది. అలాగే ఆ ఆనందాన్ని కూడా మనం పొందుకోగలుగుతాము, దానిని అనుభవించగలుగుతాం. మనం గమనించినట్లయితే తేనెనంతటినీ కూడా ఒకేసారి మనం త్రాగలేం. అందుకే మనం వాక్యం విషయంలో కూడా చూసినట్లయితే దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడాలంటే దేవుని వాక్యమును కొంచెం కొంచెముగా మనం ధ్యానించాలి. ఈ పరిశుద్ధమైన వాక్యము మన ఆత్మను బలపరుస్తుంది, మరి మనకు నిత్య జీవాన్ని కూడా ఇస్తుంది. మన జీవితం నుండి వచ్చే ఆధ్యాత్మిక రోగాలను పారదోలి మన ఆత్మీయ జీవితమునకు అభివృద్ధిని కలిగిస్తుంది. ఏ విధముగానైతే తేనెను ఎంత ఎక్కువగా త్రాగితే అంత ఎక్కువ మన శరీరాన్ని రోగాలను ఎదుర్కోవడంలో సామర్థ్యం కలిగి ఉంచుతుందో, అదే విధంగా మన ఆత్మీయ జీవితమునకు ఆత్మీయముగా రోగాన్ని పోకుండా బలంగా ఉంచుతుంది.
మూడవ విషయం ఏంటంటే, చాలా మంది విశ్వాసులకు దేవుని వాక్యం అంతగా ఆకర్షణీయంగా అనిపించటం లేదు. కానీ ఈ లోకంలోని విషయాలు కానీ, ఈ లోకంలోని వస్తువులు కానీ చాలా వారికి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నాయి. మనము ఏ లోకములనైతే మనం జీవిస్తున్నామో ఇక్కడ పాపం చాలా ఒక లెవెల్కి, ఒక ఎత్తుకు పెరిగిపోయింది. ఆ పాపము ప్రతి ఒక్కరిని అనారోగ్యానికి గురి చేస్తుంది, అంతేకాక నరకానికి సిద్ధపరుస్తుంది. అందుకే కేవలం దేవుని వాక్యం మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి మన గురిని మనం చేరుకొనుటకు మనకు సహాయం చేస్తుంది. ఆ వాక్యమే సాతాను యొక్క సమస్త కుతంత్రముల నుండి మనల్ని కాపాడుతుంది. గనుక రండి, మనల్ని మనం పరిశీలించుకొని చూసుకుందాం. దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని రుచి చూడడానికి నా నోటికి ఆ ఆసక్తి గాని, ఆ పట్టుదల కానీ ఉంటుందా?